మన ప్లానెట్ లాగే వీనస్ పైన కూడా రెయిన్బోస్ అనేటివి ఏర్పడతాయట. అంతేకాకుండా ఏంజెలినా జోలీ యొక్క రీసెంట్ ఫోటోషూట్ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మాదో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరిచ్చే స్ఫూర్తే మా వీడియోలకి పునాది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే యాక్టర్స్ అనేవాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. ఇది మన డైలీ లైఫ్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి రీసెంట్గా జరిగింది. అయితే ఇది ఒక ఫోటోషూట్ కోసం జరిగింది. హాలీవుడ్ యాక్ట్రెస్ ఏంజెలినా జోలీ ఒక నేషనల్ జియోగ్రఫిక్ ఫోటోషూట్ కోసం 3 రోజుల పాటు స్నానం చేయలేదు. ఇంతకీ ఆ నేషనల్ జియోగ్రఫిక్ ఫోటోషూట్ ఏంటంటారా? అదేంటంటే ఏ ఫోటోషూట్ విత్ పీస్. తేనెటీగలను ఆకర్షించడానికి ఆమె అలా 3 రోజుల పాటు స్నానం చేయలేదు. ఎందుకంటే తేనెటీగలు అనేటివి బలమైన వాసనలకు గురైనప్పుడు, అంటే ఎక్కువ స్మెల్ వచ్చినప్పుడు తక్కువగా కుడతాయి. ఈ ఫోటోషూట్ అనేది మే 20వ తేదీన ప్రపంచ తేనెటీగల దినోత్సవ సందర్భంగా జరిగింది. ఈ ఫోటోషూట్ కోసం ఆమె 18 నిమిషాల పాటు తేనెటీగలతో గడిపింది. ఎర్త్ రొటేషన్ స్పీడ్ అనేది మారుతూ ఉంది. నిజానికి ఎర్త్ రొటేషన్ స్పీడ్ అనేది తగ్గుతూ ఉంది. మూన్ యొక్క టైడల్ ఎఫెక్ట్స్ వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఎర్త్ రొటేషన్ స్పీడ్ అనేది తగ్గడం వల్ల ఒక శతాబ్దానికి ఒక రోజులో 1.8 సెకండ్ల కాలం అనేది పెరుగుతూ వస్తుంది. ఈ లెక్క ప్రకారం 600 మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక రోజులో 21 గంటలు మాత్రమే ఉండేవి. మీలో ఎంతమందికి రెయిన్బో ఫామ్ అయ్యే విధానం గురించి తెలుసు? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆకాశంలో వర్షపు చినుకుల ద్వారా సూర్యకాంతి ప్రకాశిస్తే రెయిన్బో అనేది ఏర్పడుతుంది. దీని అర్థం ఏంటంటే సూర్యకాంతి వర్షపు బిందువులోకి ప్రవేశించినప్పుడు అది వంగుతుంది. ఎందుకంటే గాలిలో కంటే నీటిలో సూర్యకాంతి వేగం అనేది తక్కువగా ఉంటుంది, అంటే నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అలానే సూర్యకాంతి వర్షపు బిందువు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా వంగుతుంది. ఈ ప్రాసెస్ని రిఫ్రాక్షన్ అంటారు. తెలుగులో దీనినే వక్రీభవనం అంటారు. ఈ ప్రాసెస్లో సూర్యకాంతిలోని రంగులు అనేటివి వేర్వేరు మొత్తాలలో వంగి కలర్ఫుల్ స్పెక్ట్రంలా ఏర్పడతాయి. దీనినే మనం ఇంద్రధనుస్సు అని పిలుస్తాం. అయితే మన భూమిపై లాగే వీనస్ పైన కూడా ఇంద్రధనుస్సులు ఏర్పడతాయి. వీటిని గ్లోరీ అని పిలుస్తారు. అయితే ఇవి మన భూమిపై లాగా కాకుండా డిఫరెంట్గా ఏర్పడతాయి. అదెలా అంటే సూర్యకాంతి మేఘాలపై ఉన్న వర్షపు బిందువులపై పడినప్పుడు ఆ వర్షపు బిందువు లోపల ఉన్న కాంతి తరంగాల ఇంటర్ఫిరెన్స్ వల్ల ఇక్కడ రెయిన్బోస్ ఏర్పడతాయి. సాధారణంగా కుక్కల సగటు జీవితకాలం అనేది 10 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే. అయితే కొన్ని డాగ్స్ ఇంకొంత ఎక్కువ కాలం పాటు జీవిస్తుంటాయి. అలా ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్ అయిన బ్లూయి 29.5 సంవత్సరాల వయసు వరకు జీవించింది. ఇది ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం పాటు జీవించిన డాగ్గా పేరు పొందింది. అలాగే ఈ ప్రపంచంలో అతి ఎక్కువ కాలం పాటు జీవించిన పిల్లి క్రీమ్ పఫ్. ఇది దాని 38 సంవత్సరాల వయసు వరకు జీవించింది. చాలామంది నెక్టైని ఇష్టంగా ధరిస్తూ ఉంటారు. అయితే దీనివల్ల ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే టై ధరించడం వల్ల మన మెదడుకు జరిగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఈ విషయాన్ని 2018లో జరిగిన ఒక రీసెర్చ్లో కనుగొన్నారు. నెక్టై ధరించడం వల్ల మన మెదడుకు జరిగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది 7.5% వరకు తగ్గే ఛాన్స్ ఉంది. దీనివల్ల తలనొప్పి, వికారం వంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మన ఐస్ పైన ప్రెజర్ కూడా పడుతుందట. అలాగే ఈ టై వలన మన మెడ పైన సూక్ష్మజీవులు పెరిగే ఛాన్స్ కూడా ఉందట.